నాది నాది అంటే ఏకాకి జీవితం, మనది అంటేనే జగమంత కుటుంబం. నా ఈ సంస్కారం మా తల్లిది, నా ఈ స్వరం మా నాన్నది. ఆ పోలీస్ స్టోరీ లేకపోతే నేను లేను. మేమంతా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. నాన్న హీరో అవ్వాలని 54లో చెన్నైకి రావడం, అమ్మ ఆర్టిస్ట్గా, నాన్నేమో కళ్ళేపల్లి నుంచి, మా అమ్మేమో బాగేపల్లి నుంచి. సో ఇద్దరు మద్రాసుకు రావడం, వాళ్ళ పరిచయం, మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం, మేమందరం పుట్టడం. 1961లో పుట్టాను. 72లో నేను మద్రాసు వాణిమహల్లో ఔరా ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న దుర్యోధనుడి మైసభ డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. అలాగే 1974లో నేను ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన సంసారం అనే సినిమాలో డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ 77లో కరెక్ట్గా 40 సంవత్సరాలు నా మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్ళి. అందులోనూ గుడ్డివాడిగానే యాక్ట్ చేశాను. పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు, తాతనేని రామారావు గారు డైరెక్ట్ చేశారు. సో ఆ సినిమా నా మొదటి సినిమా. పోలీస్ స్టోరీ ఈరోజు చాలామంది కన్నడ సోదరులు కలిశారు. ఆ పోలీస్ స్టోరీ లేకపోతే నేను లేను. తల్లి, తండ్రి, గురువు, దైవం. నాన్న కానీ, నేను కానీ, ఇప్పుడు నా తమ్ముళ్ళు కానీ, చెల్లి ఇప్పుడు ప్రియా కార్తికేయన్ కానీ, ఇంకో చెల్లి మెడ్రాస్ మ్యూజిక్ కాలేజీలోనే తను మ్యూజిక్ చేసింది, కమల అని. సో అందరం కళాకారులుగా ఇంతవరకు రావడానికి కారణం చెన్నై మహానగరం. ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలైంది మా ప్రస్థానం. సో బాబు కూడా ఈరోజు హీరో అయ్యాడు, నా కూతురు డాక్టర్ అయింది. సో ఈరోజు నేను తాతనయ్యాను, ఇద్దరు మనవరాళ్ళు కూడా ఉన్నారు. సో మాధవ్ గారు అంటారు ఇంకా యంగ్గా ఉన్నామని. యంగ్గా ఉండడానికి కారణం మీరే, మీరు చూపించే అభిమానం. ఎందుకంటే కళాకారుడికి ఆ చప్పట్లే. సో వాటితో పాటు ఈ జీవన ప్రస్థానం ఇంకా ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, తెలుగు సినీ పరిశ్రమ ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలని. సో నిజంగా చాలా ఆనందం వేస్తూ డైలాగ్ అంటున్నారు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. మమ్మీ అంటే శవం, అమ్మ అంటే జీవం అని. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరి నాటకంలో. థ్యాంక్ యూ.